నెక్స్ట్ ట్రాఫిక్ వస్తే మనకు కూడా పోలీస్ స్టేషన్ వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పరేడ్ అలవెన్స్ కూడా మనకు 100 నుంచి 200 పెంచడం జరిగింది. 100 to 200 పెంచారు. దాంతో పాటు 5 lakhs ఎగ్జేషియా వారు న్యాచురల్ డెత్ అలాగే యాక్సిడెంట్ ధర కూడా హోంగార్డ్కి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తూ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో రీసెంట్ గా మా దగ్గర చనిపోయిన టి మహేందర్ అలాగే శివరామ్ ఇద్దరు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో దాంతో పాటు ఈ గవర్నమెంట్ తర్వాత ఉలెన్ జాకెట్ కూడా ఇచ్చారు మీకు. రెయిన్ కోట్స్ ఉలెన్ జాకెట్ కూడా ఇంతకు ఎప్పుడు లేవు. సో హోంగార్డ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు కాబట్టి ఉండాలని చెప్పి ఉలెన్ జాకెట్లు రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అందరికీ హోంగార్డ్ ఆఫీసర్లందరికీ. సో దాంతో పాటు కొన్ని గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఎన్రోల్మెంట్ కొత్తగా రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తుంది గవర్నమెంట్. అది కూడా తొందరగా రావచ్చు. దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా మీ అందరికీ వర్తింపజేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అయితే మీకు ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తుంది. సో దానికోసం చేస్తారు. దాంతోపాటు మన గవర్నమెంట్ తీసుకున్న డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా హౌసింగ్ స్కీమ్ కూడా హోంగార్డ్స్ లో వర్తింపజేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది కూడా ఇస్తే అందరికీ హోంగార్డ్ ఆఫీసర్ అందరికీ కూడా మంచి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ పరిశీలన ఉంది. సో దీంతో పాటు ఇదే కాదు, మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మీకు చూసి ఉండొచ్చు. శాలరీ అకౌంట్ కూడా మీ అందరికీ హెచ్డిఎఫ్సి బ్యాంకు మార్చుకోండి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సో కేసు అవి అన్ఫార్చునేట్ అయితే మనకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా. సో అది కూడా అందరూ ఒకసారి అనుకుంటాండి. బాడీ చెకప్ కూడా ఉంటుంది. అందులో ఫుల్ బాడీ చెకప్ ఎవ్రీ ఇయర్ కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఉంటుంది. సో ఈ రోజు ప్రతి ఒక్కరు తక్కువ పనిచేసి మంచి జిల్లాలో అన్ని రకాల పనులు బాగా చేసి హోంగార్డ్స్ సమానంగా చోట్ల పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర అధికారులు సమానంగా చేస్తున్నారు. సో మీరు అన్ని రోజుల బాగా చూపిస్తున్నారు. ఇట్టే ముందు కూడా ఇట్టే పనిచేసి మంచి మీద తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మనకు సొంతంగా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ కూడా ఎట్టి పరిస్థితిలో మనం విశ్వాసం ఉండాలి. అనవసరంగా మన మీద రావద్దు. ఇట్లా చేసిన హోంగార్డ్ చేసిన వాళ్ళ సపోర్ట్ చేసిన రావద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో మా దృష్టి మేము వేరే దగ్గర వేస్తున్నాము. అయినా కానీ మీరు కూడా ఈ పార్టీలో ఉండాలి. ఏ పార్టీ అయినా మనకు ఒకటే, అన్ని పార్టీలు ఒకటే, అన్ని పార్టీలు దగ్గర అన్ని పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి సాయం చేయదు. మనం అంటే న్యూట్రల్ ఉండాలి. న్యూట్రల్ పని చేస్తే మనం మంచి పేరు వస్తుంది. ఏదో చిన్న పని తప్పు చేస్తే మొమ్మడనే కాదు, తీసుకునే కాదు, ఎవరు చేసినా కానీ కొంచెం ఇంపార్షియల్ ఉండాలి. పార్షియల్ చూపిస్తే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. బ్యాంక్ పోలీస్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. తెలంగాణ పోలీస్ చెడ్డ వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎలక్షన్ మాత్రం తీసుకోవాలి. ఎవరు అవసరం ఉండదు. మీరు ఇంపార్షియల్ చేసి మనకు మంచి పేరు చేయాలని కోరుకుంటున్నారు. మరొకసారి ఎస్పీ గారు, ఏఎస్పీ అధికారులు అందరూ ముఖ్యంగా ఇప్పుడే చక్కటి పరేడ్ చేసిన అందరికీ కూడా గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చేశారు. మీరు తక్కువ తీసిన కంటే కూడా బాగా చేశారు. చాలా శుభాలను చేశారు. సో ముందుగా మీకు అలాగే మీకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. సో మీకు తెలుసు ఇది హోంగార్డ్ రైజింగ్ ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 6 చేస్తాము. దీన్ని హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది యాక్చువల్ ఏం తీసుకున్నట్టు మనకు 1946లో బొంబాయిలో ఇది స్టార్ట్ అయింది. విపత్తు